ఆడేవారికి టీటీడీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. మీడియా ప్రతినిధులు స్థానికులతో కలిసి వెంకయ్య చౌదరి క్రికెట్ ఆడారు. ఆటలతో పాటు తిరుమలకు వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సేవలు చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పని టార్గెట్ గా ఎంచుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఒక ఏడాది చెట్లు నాటడం, మరో ఏడాది తిరుమలను శుభ్రం చేయడం, ఆ మరుసటి సంవత్సరం యాత్రికులకు సరైనటువంటి సలహాలు సూచనలు చేయటం లాంటివి చేయాలని అడిషనల్ ఈవో వివరించారు. తిరుమలలో పుట్టి పెరిగిన వాళ్ళు వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యి తిరుమలలో కొంతమంది బిజినెస్ చేస్తూ ఉద్యోగం చేస్తూ తిరుపతిలో ఉంటూ రకరకాల ప్లేసుల్లో ఉన్నా కానీ వాళ్ళకి ఈ క్షేత్రంతో ఉన్న అనుబంధంతో ఇక్కడ పుట్టి పెరిగిన ఒక గాఢ అనుభూతితోటి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక క్రికెట్ లీగ్ ఏర్పాటు చేసుకొని ఒక దాదాపు 3 రోజులు స్పోర్ట్స్ మ్యాన్ షిప్ తోటి వాళ్ళు ఇక్కడ 3 రోజులు క్రికెట్ ఆడటం జరుగుతుంది. ఈ రోజు కూడా వాళ్ళందరూ కూడా 14 టీములు ఇక్కడ సోదర భావంతో చాలా స్పోర్ట్స్ మ్యాన్షిప్ తోటి వాళ్ళు క్రికెట్ T20 క్రికెట్ ఆడటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఇటువంటి స్పోర్ట్స్ మ్యాన్షిప్ని కంటిన్యూ చేయాలని 30 సంవత్సరాల నుంచి సస్టైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళందరూ కూడా చాలా డెడికేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. దానితో పాటు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలతో పాటు తిరుమలలో చేసే మన టెంపుల్ కార్యక్రమాలు, అలానే తిరుమలలో మనం అనేకమైన సేవలు అందిస్తూ ఉంటాం. మనం ఎప్పటికప్పుడే శానిటేషన్ కూడా చేస్తూ ఉంటాం. వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకొని ఇదే స్పిరిట్ తోటి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ టెంపుల్ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా మంచి కార్యక్రమం. ఇటువంటివి అన్ని చోట్ల కూడా డెవలప్ కావాలి. స్పోర్ట్స్ అనేది కేవలం అందరినీ తీసుకురావడమే కాకుండా వాళ్ళు ఒక ఉత్సాహాన్ని నింపి, వాళ్ళ సోదరభావాన్ని నింపి, వాళ్ళందరూ కూడా ఒక కామన్ కాజ్ కోసం ఫైట్ చేసే విధంగా ఈ రకమైన కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆశిస్తూ వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. తిరుమల వాసులు, తిరుమలలో పుట్టి పెరిగిన